వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండ్ ఇవాళ మూవీ వచ్చేసి టుక్ టుక్ మూవీ అండ్ మీలో ఎంతమంది తెలుసు ఈ మూవీ ఉన్నదో అది కింద అయితే మనకు కామెంట్ అయితే పెట్టండి అండ్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే భయ్యా ఓకే భయ్యా వన్ టైం వాచబుల్ పర్లేదు మరీ అంత వేస్ట్ సినిమా ఏం కాదు కానీ పర్లేదు అండ్ మూవీ ప్లాట్లోకి అయితే వెళ్ళిపోదాం అండ్ మూవీ ప్లాట్ వచ్చేసి మనకు ఒక స్కూటీ అనేది ఉంటుంది అనమాట అండ్ ఆ స్కూటీ కూడా వరాలంటూ ఇస్తూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఒక మనుషులు ఎలాగ ఉన్నారో ఇంకా ఆ టైప్ లాగా స్కూటీకి కూడా మనకి ప్రయాణం ఉంటుంది అనమాట అండ్ సినిమా అంతా ఈ స్కూటీ చుట్టూనే తిరుగుతుంది అండ్ మీకు ఈ కాన్సెప్ట్ వినిన తర్వాత మీలో చాలామందికి రేపు బాగుంది కదా కాన్సెప్ట్ అనేసి అని మీరు థియేటర్కి వెళ్ళారంటే కొంచెం డిసప్పాయింట్ అయితే మీరు అవుతారనమాట ఎందుకంటే సినిమా కాన్సెప్ట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది కాకపోతే తీసుకెళ్లే విధానం మన డైరెక్టర్ గారు విఫలం అయ్యారని చెప్పొచ్చు ఎందుకంటే సినిమా ఫ్యూ సీన్స్ అయితే బాగుంటాయి అండ్ రెగ్యులర్లీ నిజం చెప్పాలంటే ఆ పల్లెటూరులో వచ్చే కామెడీ సీన్స్ కానీ అక్కడికి వచ్చే మనకి బ్యాక్గ్రౌండ్ కానీ చాలా బాగుంటుంది అండ్ మీకు బాగా తెలుసు అబ్బాయి హర్ష అండ్ మన కోర్టు కూడా వేశారు అతను కోర్టులో కూడా వేశారు అండ్ ఇందులో కూడా బాగా యాడ్ చేశాడని చెప్పొచ్చు ఎందుకంటే అతని వల్ల త్రూ అవుట్ మూవీ వెళ్తుంది ఎందుకంటే అతనితో పాటు ఇంకిద్దరు వేశారు ఇంకా వాళ్ళ ముగ్గురు కామెడీ కూడా మనకి సెటిల్గానే ఉంటుంది సినిమా అంతటికి ఎందుకంటే కామెడీ కూడా మనకి ఎక్కడ ఇరికిచ్చి పెట్టరు మనకి నవ్విచ్చే విధంగానే పెడతారు అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళ ముగ్గురు వల్ల సినిమా అనేది మనకి ఇంకొంచెం బాగుంటుంది అన్నట్టు అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే సినిమాలో లవ్ సీన్ పెద్దగా ఏం అనిపించదు భయ ఇరికిచ్చినట్టు ఉంటుంది అది కూడా ఎందుకంటే రొటీన్గా ఉంటుంది లవ్ సీన్ కూడా అండ్ మూవీలో మెయిన్ బెస్ట్ పాయింట్ ఏంటంటే ఆ స్కూటీ దగ్గర ఆ స్కూటీ వచ్చే కొన్ని ఫ్యూ సీన్స్ అయితే మనకి రెగ్యులర్లీ థియేటర్లో బాగుంటుంది అందరూ ఆ స్కూటీ చూసినప్పుడల్లా మంచిగా మనకి ఎంజాయ్ చేస్తాం అనమాట ఎందుకంటే అంత బాగుంటుంది రెగ్యులర్లీ అది కూడా బాగా చూపించారు డైరెక్టర్ గారు కాకపోతే పాయింట్ అనేది ఇంకొంచెం గట్టిగా ఉండి మనకి బాగా చూపించి ఇంటెన్షన్ అనేది మన దాంట్లో బాగా తెచ్చి అంటే స్క్రీన్కి హుక్ అయిపోయేలాగా చూపించుంటే రెగ్యులర్లీ మూవీ పెద్ద హిట్ అవుతుందేమో బట్ ఆ సీన్స్ అనేవి మన డైరెక్టర్ గారు ఇంకొంచెం బాగా చూపించలేకపోయారు విఫలమైతే అయ్యారనమాట అండ్ మెయిన్ కామెడీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టేశారు మన డైరెక్టర్ గారు అండ్ కామెడీ సీన్స్ కూడా అండ్ ఫ్యూ సీన్సే బాగుంటాయి ఇంకా ఫ్యూ సీన్స్ మనకి కొంచెం వినే టైప్ లాగా ఉంటాయి ఎందుకు అనే టైప్ లాగా అనిపిస్తాయి మెయిన్ ఏంటంటే సినిమాలో మనకి వేస్ట్ పాటలు అసలు ఏం బాగోవు అసలు సాంగ్స్ ఎందుకు పెట్టారా బాబు అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఈ సీన్ అనేది బాగుంటుంది అలా వెళ్తున్న మధ్యలో పాటలు వచ్చేస్తాయి ఇంకా వాటి వల్ల మనకి సినిమా అనేది ఇంకా బాగా ఇదే అయిపోయింది అండ్ మూవీ కూడా అంతకేం అనిపించదు ఇంకా పాటల వల్ల అండ్ బేసిక్లీ త్రూ అవుట్ మూవీ ఒక కామెడీతోటి వెళ్తుంది అండ్ ఆ ముగ్గురుతోటి వెళ్తుంది ఇంకోటి ఏంటంటే సినిమా సెకండ్ హాఫ్ అనేది చాలా ల్యాగ్గా ఉంటుంది అనమాట ఎందుకంటే సినిమా ఫస్ట్ హాఫ్లో ఉన్న కామెడీ ఇంకా సెకండ్ హాఫ్లో మిస్ అవుతూ వచ్చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న సీన్స్ కూడా సెకండ్ హాఫ్లో అలా మిస్ అవుతూ వచ్చేస్తుంది అండ్ ఎవరైతే ఫస్ట్ హాఫ్ చూసి ఎవరు బాగుంది అని సెకండ్ హాఫ్ మీద మీరు ఎక్కువ పెట్టుకొని వెళ్ళారంటే మాత్రం మీకు ఈ సినిమా మ్యాచ్మెంట్ డిసప్పాయింట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మెయిన్ క్లైమాక్స్ కూడా మనకి అంతగా అనిపించదు అండ్ మూవీలో ఎమోషన్స్ పెట్టారు కానీ మనకి కనెక్ట్ కాదు భయ్య ఎందుకంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా మనకి ఎమోషన్ అనేది వీళ్ళు క్యారీ చేయలేపారు ఎందుకంటే అక్కడికి వచ్చేది ఒక సీన్ వస్తుంది కాకపోతే అక్కడ మనకి ఎమోషన్ అనేది మనకి పెద్దగా అనిపించదు ఒక సినిమాలో ఎమోషన్ పెట్టామంటే మనకు కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోయినట్టు ఉండాలి అండ్ ఈ బేసిక్లీ ఈ మూవీలో మైనస్ ఏడ్ చేశారంటే మనకి ఆ ఎమోషన్ అనేది క్యారీ చేయలేపారు ఇంకోటి ఏంటంటే స్క్రీన్ ప్లే కూడా కరెక్ట్గా తీయలేకపోయారు ఎందుకంటే 2 గంటల 15 నిమిషాలు ఉండే సినిమా చెప్పాలంటే రెగ్యులర్లీ ఇంక ఈ కామెడీతోటి ఆ కాన్సెప్ట్ తోటి నీట్గా నడపచ్చు బట్ డైరెక్షన్ వల్ల కొంచెం చిన్న లోపాల వల్ల మనకి ఈ మూవీ అయితే ఇలాగ అయిపోయిందనమాట బట్ ఓకే వన్ టైం వాచబుల్ మా రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 5కి ఒక 2.5 అయితే ఇస్తున్నాం ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి